మీరెప్పుడైనా గమనించారా? పాము కాటు వేస్తే మనిషి ప్రాణం పోతుంది. ఒక కాటు, ఒక విషం, ఒక ముగింపు. కాని సొంత మనుషుల మాటలు, వారి ఈర్ష్య, వారి కుట్రలు మనిషిని బతికుండగానే శవంలా మార్చేస్తాయి. పాము ఒకసారి మాత్రమే దాడి చేస్తుంది. కాని బంధువు ప్రతిరోజూ ప్రతి మాటతో మీ ఆత్మపై గీతలు వేస్తుంటాడు. బయట కనిపించే శత్రువు మీపై దాడి చేస్తే మీకు కనీసం తెలుసు, ఇతనే నా శత్రువు అని. కాని మీ ఇంట్లోనే తిరుగుతూ, మీతో నవ్వుతూ, మీ భుజంపై చెయ్యివేసి మాట్లాడుతున్న వ్యక్తే మీ వెనక గోతులు తవ్వుతున్నాడంటే అదే అసలైన ప్రమాదం. మీరు మీ జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలా మార్చేశారా? మీ ఆశలు, మీ కలలు, మీ ప్రణాళికలు, మీ సంపాదన, మీ బలహీనతలు ఎవరడిగినా చెప్పేస్తున్నారా? అయితే వినండి, మీ నాశనానికి మీరే పునాది వేస్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే 5 రహస్యాలు మీ గుండె లోతుల్లోనే సమాధి కావాలి. అవి బయటకొస్తే మీ జీవితం ఒక పీడకలగా మారిపోతుంది. సిద్ధంగా ఉండండి. ఇది సాధారణ వీడియో కాదు. ఇది మీ గౌరవాన్ని, మీ మనశ్శాంతిని, మీ భవిష్యత్తును కాపాడే డార్క్ చాణక్య నీతి. మొదటి సత్యం: ప్లాన్ చెప్పే బలహీనత. చాలామందికి ఒక అలవాటుంటుంది. ఏదైనా కొత్త పని మొదలుపెట్టకముందే, అదింకా ఆలోచన దశలో ఉండగానే బంధువుల దగ్గర గొప్పగా చెప్పేస్తారు. వచ్చే నెలలో బిజినెస్ మొదలుపెడుతున్నాను, ఈసారి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను, ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. నిజం వినండి, మీరు మీ ప్లాన్ చెప్పిన క్షణమే అవతలి వ్యక్తి మనసులో అసూయ అనే విషం పుడుతుంది. పైకి చాలా బాగుంది అంటాడు, లోపల నాకంటే ఇతను ఎదగకూడదు అనుకుంటాడు. చాణక్యుడు స్పష్టంగా చెప్పారు, సంకల్పం సిద్ధించే వరకు దానిని బయటపెట్టేవాడు మూర్ఖుడు. మీరు మాటలతో శక్తిని వృధా చేస్తారు. మీరు మీ ప్లాన్ను పంచుకున్న ప్రతిసారీ మీ శక్తిలో కొంత భాగం బయటకు వెళ్ళిపోతుంది. మీ విజయం పిడుగులా పడాలి. పిడుగు పడే వరకు ఆకాశం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మీ ప్రణాళిక కూడా అంత నిశ్శబ్దంగా ఉండాలి. రెండో సత్యం: సంపద ప్రదర్శన ప్రమాదం. చాణక్య సూత్రం చెబుతోంది, ధనం రక్షేత్ కులం రక్షేత్. ధనాన్ని రక్షించుకోవడమంటే మీ గౌరవాన్ని రక్షించుకోవడమే. కొత్త కారు కొన్న వెంటనే ఫోటోలు పెట్టడం, ఇల్లు కట్టగానే అందరికీ చూపించడం, మీ ఆర్థిక స్థితి మీ శత్రువులకన్నా మీ బంధువులకే తెలియకూడదు. ఎందుకంటే ధనం ఉన్నచోట ఈర్ష్య పుడుతుంది, ఈర్ష్య ఉన్నచోట కుట్ర పుడుతుంది, కుట్ర ఉన్నచోట నాశనం మొదలవుతుంది. మీ సంపాదన ఒక రహస్యంగా ఉండాలి. మీ ఎదుగుదల ఒక సైలెంట్ స్టోరీగా ఉండాలి. మూడో సత్యం: అతిగా నమ్మకం. చాణక్యుడు చెప్పారు, నవిశ్వసేత్ కుమిత్రేచ మిత్రేచాపి నవిశ్వసేత్. చెడ్డ మిత్రుణ్ణి నమ్మకూడదు, మంచి మిత్రుణ్ణి అతిగా నమ్మకూడదు. ఎందుకంటే మనిషి మారతాడు, పరిస్థితులు మారతాయి, సంబంధాలు మారతాయి. రేపు గొడవ జరిగితే మీ రహస్యాలే మీమీద ఆయుధాలవుతాయి. కొంతమంది బంధువులుంటారు, వారు మీ వైఫల్యం కోసం ఎదురుచూస్తుంటారు. మీ విజయం వారి నిద్రను చెడగొడుతోంది. నాలుగో సత్యం: అహంకారం ప్రదర్శించకండి. నేను చాలా స్మార్ట్, నా వల్లే ఇది సాధ్యమైంది అని మీరన్న క్షణమే వారి అహంకారం దెబ్బతింటుంది. దానికి బదులుగా దేవుడి దయ, ఏదో అదృష్టం అని చెప్పండి. మీ విజయం అదృష్టం అనిపిస్తే వారి మనస్సులోని విషం తగ్గుతుంది. ఐదో సత్యం: ఇంటి రహస్యాలు బయటపెట్టద్దు. చాణక్య సూత్రం, గృహఛిద్రం న ప్రకాశయేత్. మీ ఇంటి గొడవలు, మీ బలహీనతలు, మీ కుటుంబ సమస్యలు బయటపెట్టకండి. రేపు అవే మీమీద ఆయుధాలవుతాయి. విషకుంభం పయోముఖం. అత్యంత ప్రమాదకరుడు. చాణక్యుడు ఒక పదం వాడారు, విషకుంభం పయోముఖం. పైకి పాలు, లోపల విషం. ముఖం మీద చిరునవ్వు, మాటల్లో తీపి, లోపల అసూయ. ఇలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. డబ్బు, బంధుత్వ పరీక్ష. బంధువులకు అప్పు ఇవ్వడమంటే డబ్బుని, బంధుత్వాన్ని రెండింటినీ కోల్పోవడం. 10 సార్లు సహాయం చేసి ఒక్కసారి నో అన్నా ఆ ఒక్కదాన్నే గుర్తుంచుకుంటారు. అందుకే సహాయం చెయ్యండి, కాని ఆశ పెట్టుకోకండి. మౌనం మీ రహస్య ఆయుధం. ఫ్యామిలీ ఫంక్షన్లలో తక్కువ మాట్లాడండి. మీ గురించి వారికి తక్కువ తెలియాలి. మౌనం ఉన్న వ్యక్తి గురించి అందరికీ భయం ఉంటుంది. పాము విషం లేకపోయినా బుస్సకొట్టడం మానేస్తే పిల్లలు కూడా ఆడుకుంటారు. మీరు మంచివారే కావచ్చు, కానీ మీ దగ్గర కూడా శక్తి ఉందని లోకం తెలుసుకోవాలి. మిత్రులారా,
రక్తం పంచుకున్న ప్రతి ఒక్కరూ మనవారు కాదు. మీ కన్నీళ్లు తుడిచేవాడే మీ బంధువు. మీ కన్నీళ్లకు కారణమయ్యేవాడు మీ శత్రువు. ఈ రోజు నుండి మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. మీ శక్తిని దాచుకోండి. మీ విజయంతో సమాధానం చెప్పండి. మీ విజయం మీ మీద నవ్వినవారికి మీరు ఇచ్చే అతిపెద్ద శిక్ష. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని శక్తివంతమైన జీవన సత్యాల కోసం మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి రాబండు బంధువుల వల్ల జరిగిన సంఘటనలు ఉంటే కామెంట్లో పంచుకోండి. మీ ఒక్క కామెంట్ ఇంకో వ్యక్తిని మేల్కొల్పవచ్చు. గుర్తుంచుకోండి, మీ రహస్యాలు మీ బలం, మీ మౌనం మీ ఆయుధం, మీ విజయం మీ ప్రతీకారం. ఇది మైండ్ స్పార్క్ మోటివేషన్, మీ అంతర్మనస్సును మేల్కొల్పే వేదిక.